నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వడ్ల కొనుగోలు యూరియా సమస్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఢిల్లీ ప్రయాణాలు కాదు, రైతులకు యూరియా కావాలి, కాంగ్రెస్ పై కవిత ఫైర్. రాజకీయ వేడి పెంచిన మైనంపల్లి వార్నింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. బోధ్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ ప్రభుత్వం రైతుల కోసం సమర్థవంతంగా పనిచేయడం లేదని అన్నారు. కేసులు పెట్టడం, బూతులు మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. వడ్ల కొనుగోలుకు అవసరమైన సంచులు కూడా సరిపడా అందుబాటులో లేవని, దీనికి కారణం వ్యవస్థాపక లోపమేనని ఆయన విమర్శించారు. సంచుల్లో నిధులు నింపి ఢిల్లీకి పంపుతున్నారన్న వ్యాఖ్యలతో ప్రభుత్వంపై వ్యంగ్యంగా దాడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పాలనలో యూరియా సమస్యలు లేకుండా వ్యవసాయానికి సరఫరా సజావుగా సాగిందని కేటీఆర్ గుర్తు చేశారు. షాపుల్లో లేని యూరియా యాప్ల్లో ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తూ ప్రస్తుత యాప్ ఆధారిత వ్యవస్థపై ఆయన విమర్శలు చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. అది సమస్య. వీళ్ళకి తెలివి లేదు. ఆఖరికి రైతులకు సంచులు సప్లై చేసే తెలివి కూడా లేదు. బార్దానిచ్చే తెలివి లేదు. ఉన్నదా? సుతిలు లేదు, బార్దాన్ లేదు, సంచులు కూడా లేవు. అయితే మొన్న అనిల్ అన్న ఏం చేసిండంటే, అరే ఏమో సంచులు ఎందుకు దొరుకుతలేవు రాబాయ్ అని చెప్పి ఎంక్వైరీ చేసిండు. సంచులన్నీ ఆడిపోతున్నాయండి, ఎరికేనా? ఏడిపోతున్నాయి? ఢిల్లీకి పోతున్నాయి. నిండా పైసలు నింపి దోసుకున్న సొమ్మంతా ఢిల్లీకి పోతున్నాయి పైసలు. రైతులకు ఇయనికి పైసలు లేవు. రైతు బంధు 3 సార్లు ఎగ్గొట్టిండు ఇప్పటికి సిగ్గులేని రేవంత్ రెడ్డి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు ఏం చెప్పిండు? అప్పుడు కేసీఆర్ సార్ అన్నాడు, ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ అయిపోతుంది, రైతు బంధు ఉండదు, యాది పెట్టుకోండి, మోసపోతే గోసపడతారు అని చెప్పిండు. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎరికేనా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ అంటున్నాడు మేము అధికారంలోకి వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. మేమేమన్నా దివానగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? మేమేమన్నా పిచ్చోళ్ళమా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడు అనాలనా, ఏమనాలి చెప్పు? ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడు ఇస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. ఏమైనా మరి మా పిల్లగాళ్ళు ఎదురు చూస్తాను 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావా అంటే నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. నువ్వు బోటి కొట్టేటోనువా? బోటి కొట్టేటోడు అయితే పేగులు మెడలేసుకుంటాడు. నువ్వు ఏమిటిది? ముఖ్యమంత్రి తిరిగి మాట్లాడాలి. సిగ్గులేని మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు ఎరువుల కొరతతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. మే నెలలో రైతులకు అందాల్సిన యూరియా ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని ఆమె పేర్కొన్నారు. యూరియా సరఫరాపై ప్రభుత్వ ప్రకటనలను ప్రస్తావిస్తూ వచ్చే నెలలో ఢిల్లీకి వెళ్లి యూరియా అంశంపై కేంద్రంతో మాట్లాడతామని చెబుతున్నారు. కానీ వారు ఢిల్లీకి వెళ్లేది ఎప్పుడు, మన రైతులకు యూరియా వచ్చేది ఎప్పుడు అని ప్రశ్నించారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి తగినంత ఎరువులు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కవిత అన్నారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దాని రాజకీయ మూల్యం కాంగ్రెస్ పార్టీ చెల్లించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. మీరు ఎక్కడికి పోయి చూడండి, యూరియా అన్న దొరుకుతలేదు. ఇవాళ కొత్త యాప్ పెట్టింది. ఆ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఇక్కడ మాత్రం యూరియా యాప్ పెట్టింది. ఎందుకు పెట్టాలి యూరియా యాప్? మళ్ళీ ఇలా క్యాబినెట్ తర్వాత సీతక్క గారు ఏమంటున్నారు, మొన్న మేల రావాల్సింది మనకు రాలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం నుంచి, కాబట్టి వచ్చే నెల పోతారట వీళ్ళు ఢిల్లీకి. అంటే మొన్న మేల రావాలంటే ఒంట్లో భయం ఉన్న సర్కార్ అయితే, రైతు మీద ప్రేమ ఉన్న సర్కార్ అయితే జనవరిలో పోయి కూర్చోవాలి ఢిల్లీలో. మే వరకు మాకు అవసరం ఉంటుంది, మా దగ్గర
ఖచ్చితంగా యూరియా కావాల్సిందని నువ్వు జనవరిలో పోయి కూర్చొని ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సింది పోకుండా ఇప్పుడు రాలేదని చెప్పి 2 నెలలు ఆలస్యంగా చెప్పి మళ్ళీ వచ్చే నెల ఢిల్లీకి పోతారట. నువ్వు ఢిల్లీకి పోయేది ఎప్పుడు, మనకు యూరియా వచ్చేది ఎప్పుడు, రైతులకు యూరియా వచ్చేది ఎప్పుడు, వాళ్ళ పంటలు నడిచేది ఎట్లా, ఈ విషయాలు దయచేసి బాధాకరం అనిపిస్తుంది. ఒక్క రైతు కూడా కన్నీళ్ళు పెట్టుకొని లేరంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇవాళ మళ్ళీ వాళ్ళు మేము నెక్స్ట్ మంత్ ఢిల్లీకి పోతామని చెప్తున్నారు. ఇది హాస్యాస్పదం. రైతన్నలు విపరీతమైన స్ట్రెస్లో ఉన్నారు. ఆత్మహత్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. దయచేసి మీరు యూరియా కోసం ప్రయత్నం చేయండి. ఆ యూరియా యాప్ అనేది బంద్ పెట్టండి. డైరెక్ట్గా పేపర్ చూడుంది వాళ్ళకి బస్తాలు ఇచ్చి పంపించేయండి. తప్పకుండా రైతుల ఉసురు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. మీరు అటువంటి ప్రయత్నాలు చేయకండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజకీయ విమర్శల పరిమితి దాటి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, రాజకీయంగా తాము వెనక్కి తగ్గేది లేదని ఆయన పేర్కొన్నారు. తాము మాటల మనుషులు కాదని, అవసరమైతే ప్రత్యక్షంగా స్పందిస్తామని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకటి గమనించాలా, కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్మొస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతా, నేను మాట్లాడటాను కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు. మళ్ళోసారి చెప్తున్నా, నీకు ఖబర్దారని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ పిచ్చి చేసాలు వేస్తే మాత్రం ఇక నీకు ఏ విధంగా ఉంటుందో నీ బతుకు బజార్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్తో కలిసి జిల్లా అధికారులతో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, సంక్షేమ పథకాల అమలు, రోస్టర్ విధానం, బ్యాక్లాగ్ ఖాళీల భర్తీ తదితర అంశాలను సమీక్షించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. అట్రాసిటీ కేసుల విచారణ, భూ వివాదాల పరిష్కారంలో చట్టపరమైన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపట్టాలని, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల బ్యాక్లాగ్ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీపీ ధార కవిత, జిల్లా అదనపు కలెక్టర్ రవి, పోలీస్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అండ్ వాళ్ళు అడిగిన కి మాకు మా ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, ఒక అవుట్ సోర్సింగ్ జాబ్ ఇస్తే, సో అది కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి లాస్ట్ మంత్స్ కొంతమందికి శాలరీస్ కూడా పడింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది కి మాకు, సో వాళ్ళ ఒప్పుకున్న బట్టి ఇది డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. ఎవరికి కూడా ఫోర్స్ఫుల్గా అక్కడ చేయడం జరగట్లేదు సార్. సో ఇది మీకు ఒక ఇష్యూ హైలైట్ చేస్తున్నాను. మిగతా కూడా సార్, మిగతా మెంబర్స్ కూడా ఏమేమి ఇష్యూస్ రేస్ చేసినారు అన్నీ కూడా నోట్ చేసినాము. మా డివిఎంసీ మెంబర్స్ కూడా మామూలుగా చాలా సపోర్టివ్గా ఉంటారు. ప్రతి ఒక్క మీటింగ్లో వాళ్ళు మనకు కొత్త ఇష్యూస్, అట్రాసిటీస్ సంబంధించి కానీ ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ మన దృష్టికి తీసుకువస్తారు. అండ్ మన తరఫున నుంచి కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అన్ని ప్రణాళిక నడిపిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతోందని ఆయన ఆరోపించారు. హరీష్ రావు మాట్లాడుతూ వరంగల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్లో అన్ని పంటలకు కనీస మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అదే రైతు డిక్లరేషన్ ని రాహుల్ గాంధీ పుట్టినరోజు నాడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయకుండా పక్కన పెట్టింది
పెట్టిందని విమర్శించారు. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం కొన్ని పంటలకు బోనస్ ఉండదని, రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా మద్దతు ధరకు కొనుగోలు చేయదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారమే కొనుగోలు జరుగుతాయని రేవంత్ రెడ్డి చెప్పారని హరీష్ రావు పేర్కొన్నారు. ఇది రైతులకు ఇచ్చిన హామీలకు పూర్తి విరుద్ధమని ఆయన అన్నారు. ఇక గతంలో కాంగ్రెస్ నేతలు రైతులు ఎంత వడ్లు పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారని, ఇప్పుడు మాత్రం కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడే కొనుగోళ్లు ఉంటాయని చెబుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులను ఆకర్షించేందుకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. రైతు డిక్లరేషన్లో పేర్కొన్న హామీలను యథాతథంగా అమలు చేయాలని, రైతులకు బోనస్తో పాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను ప్రభుత్వం వెంటనే పునర్విమర్శించాలని ఆయన కోరారు. ఎంతన్నా వడ్లు పండించండి, పండించిందంతా కొంటాం అని ఈయన కూడా చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. కానీ నిన్న కేబినెట్ సమావేశం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కేంద్రం చెప్పిందే కొంటాం, ఎంత కొనమంటే అంతే కొంటామన్నారు. ఒక్కసారి వారి మాటలు చూసిన తర్వాత నేను మిగతా విషయాల్లోకి వెళ్తాను. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటా, మీకు గిట్టుబాటు ధరనే కాదు వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంటే కేంద్రం ఎంఎస్పీ నిర్ణయించిన పంటలు ఎంత కొనమంటే గంతే కొంటాము అంటుండు. ఇవ్వ దాన్ని నువ్వెందుకు? రాష్ట్రం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీ రైతు డిక్లరేషన్ ఎందుకు? ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్నా గ్రామానికి చెందిన రైతు నూగూరె పాండురంగ్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడం వల్లే రైతు మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలుసుకుని వారి ఆవేదనను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రైతు కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన కేటీఆర్ భవిష్యత్తులోనూ వారికి అన్ని విధాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులు ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొనగా రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1.5 లక్ష మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడి సార్, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. మా నాయన అక్కడే మరి తన్లాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్ళీ ఒకసారి వచ్చింది. ఈ నెల 21వ తేదీన ఆదివారం నిర్వహించనున్న నీట్ యూజీ 2026 పరీక్షల నేపథ్యంలో హన్మకొండలోని ఎల్బీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రవేశ ద్వారాలు, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాట్లు, పరీక్షా గదుల నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పరీక్షా నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు
అవాంతరాలు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా సక్రమమైన మార్గదర్శకాలు, సహాయక చర్యలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కావడంతో పరీక్షా నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రానికి వచ్చే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులకు అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. పరీక్షా నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పరిశీలించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్లు మహమ్మద్ ఇక్బాల్, శ్రీకాంత్, విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. యూరియా సరఫరాకు యాప్ ఆధారిత విధానం తప్పనిసరి చేయడాన్ని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు గండ్ర వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ యూరియా కోసం యాప్లో ముందుగా నమోదు చేయాలనే నిబంధన రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శించారు. రైతు అడిగిన వెంటనే నేరుగా యూరియా అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం వల్ల రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కాలేదని నేతలు ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని వారు విమర్శించారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ ధర్నాతో భూపాల్పల్లి కేంద్రంలో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి చూస్తా ఉంటే రైతులన్నా, రైతు సమస్యలన్నా మాకేమి పట్టింపు లేదన్నట్టుగా వ్యవహరిస్తుండే పాటు రైతుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళ చర్యలు ఉన్నాయి. నిన్న ముఖ్యమంత్రి అంటాడు మేము వడ్డు కొనం, కేంద్ర ప్రభుత్వం ఉన్న కాడికే మేము కొంటాం అంటున్నాడు. ఇద్దరు కలిసి డ్రామా చేస్తున్నారు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఒక పక్క కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిల్లు, మరి ఒక పక్క యూరియా ఇవ్వకుండా యాప్ల పేరు మీద కాలయాపన చేస్తున్నారు. మరొక పక్క మరి రైతు బంధు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నది ప్రభుత్వం. తక్షణమే రైతు బంధు డబ్బులు ఇవ్వాలని, రైతులకు కావాల్సిన యూరియాను ఎలాంటి యాప్లు లేకుండా ఇవ్వాలని, వడ్లను కొనుగోలు విషయంలో రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతినకుండా వ్యవహరించాలని, రైతుల యొక్క సమస్యలను పరిష్కరించాలని, రైతులకు మేలైన కరెంట్ ఇవ్వాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఎలినో యొక్క ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తక్కువ ఉంటాయి, వర్షాలు తక్కువ నమోదైతే. కాబట్టి పక్కన పోయే గోదావరి నీటిని, ఇటు పక్కన పోయే కృష్ణా జలాలను తక్షణమే మోటార్లు ఆన్ చేసి మరి ప్రాజెక్టులో ఉండే నీళ్లు, నిరుపయోగంగా పోయే నీటిని రిజర్వాయర్లకు నింపి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. శనివారం రోజున భూపాల్పల్లి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, సేవా సమితి అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ కి చెందిన యోగా శిక్షకులు వివిధ యోగాసనాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు యోగాభ్యాసంపై ప్రత్యక్ష శిక్షణ అందించి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని అన్నారు. నేటి వేగవంతమైన జీవన విధానంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో కనీసం అరగంట సమయం యోగాభ్యాసానికి కేటాయించాలని సూచించారు. యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గడంతో పాటు ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయని, అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన సాధనమని అన్నారు. సింగరేణి సంస్థ ఉద్యోగుల ఆరోగ్యం, సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని, యోగా వంటి కార్యక్రమాలు ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అంటే రేపు 21st is the longest day of the year. నార్థర్న్ ఈక్వటోరియల్లో లాంగెస్ట్ డే 21st June. అందుకే ఈ రోజు నిర్ణయించడం జరిగింది. సో అది 2015 మొదటిసారి మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటూ స్టార్ట్ చేశాం. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 1 Earth 1 యోగా. ఈ సంవత్సరము యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. సో ఇట్ ఈజ్ కంపల్సరీ రిక్వైర్డ్. ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్
ఒక సంవత్సరం ఏజ్ పెరుగుతూ ఉంటుంది. సో మనము యోగా చేసినట్టయితే డెఫినెట్గా మనము ఆరోగ్యంగా ఉంటాం. తెలంగాణ భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ కార్మిక మహాసభ, కార్మిక మహాగర్జన పేరుతో వచ్చే నెల 5వ తేదీన మడికొండలోని కరిష్మా గార్డెన్స్ లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రం తెలిపారు. ఈ మహాసభకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పలువురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు, కూలీలు, సంఘ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1996లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం చట్టం అమలులోకి వచ్చినప్పటికీ అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. అనేక రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు చేసినా పాలకుల్లో స్పందన కనిపించలేదన్నారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి భవన నిర్మాణ కార్మికులను గుర్తించి సంక్షేమ బోర్డు ద్వారా సభ్యత్వ నమోదు చేపట్టారని గుర్తు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది కార్మికులు ఉండగా కేవలం 30 లక్షల మందినే గుర్తించారని ఆరోపించారు. భవనాల నిర్మాణాలపై వసూలు చేస్తున్న 1% సెస్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంక్షేమ నిధికి వచ్చినప్పటికీ ఆ నిధులను కార్మికుల సంక్షేమం కోసం పూర్తిగా వినియోగించలేదని నాయకులు విమర్శించారు. మరి మా కార్మికులకు రావాల్సిన హక్కుల కోసం మేము ఈరోజు జూలై 5వ తారీఖు వరంగల్ మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున దీనికి భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ మీటింగ్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ రోజు మన కార్మిక శాఖ మంత్రి వారు గడ్డం వివేక్ గారు వస్తున్నారు కాబట్టి మన సమస్యలను వారి దృష్టికి తీసుకపోతే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి వెంటనే మా సమస్యలన్నీ కూడా మరి మనకు రావాల్సిన పింఛన్ కానీ, మనకు మరి చనిపోతే రావాల్సిన ఇన్సూరెన్సులు కానీ, కార్మికుల కార్డుల విషయాలలో కానీ ప్రతి విషయంలో మనం ఏదైతే డిమాండ్ మన వెల్ఫేర్ బోర్డు తరఫున తీసుకున్నామో ఆ డిమాండ్లను కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పెద్ద సంఖ్యలో మనం వాళ్ళకు వివరించి చెప్పినప్పుడు మరి కార్మిక శాఖ మంత్రి వారు వస్తున్నారు కాబట్టి మన డిమాండ్లను నెరవేరుస్తారని చెప్పి మనం ఆశిస్తున్నాం. కాబట్టి మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కార్మికులందరూ కూడా 5వ తారీఖు వచ్చే నెల 5వ తారీఖు వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ, మా యొక్క కార్మిక సోదరులందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్న ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ యొక్క సభకు రావాలి. సభకు వచ్చి సభను మనం విజయవంతం చేసుకొని మరియు మన యొక్క కార్మిక హక్కులు, మన యొక్క కార్మిక సమస్యలను తీర్చుకోవడానికి మన యొక్క సాధక బాధకులు కూడా కార్మిక శాఖ మంత్రి గారితోని మరియు ఈ లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలందరితో కూడా చెప్పుకొని మన సమస్యలు తీర్చుకునే విధంగా కార్మికులు రావాలని కార్మికులకు కూడా నేను పిలుపునియడం జరుగుతూ ఉన్నది. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో అర్ధరాత్రి పందుల దొంగలు హల్చల్ సృష్టించారు. పందులను దొంగతనం చేసి బొలెరో వాహనంలో పరారవుతున్న దొంగలను పోలీసులు వెంబడించారు. పోలీసులను తప్పించుకునేందుకు దొంగలు ఏకంగా పోలీస్ వాహనంపైనే పందులను విసిరి దాడికి పాల్పడ్డారు. చివరకు బొలెరో వాహనాన్ని వదిలేసి మరో వాహనాన్ని అపహరించి పరారయ్యారు. వివరాల్లోకి వెళితే అలంపూర్ ప్రాంతంలో పందులను దొంగతనం చేసి బొలెరో వాహనంలో రాయచూర్ వైపు వెళ్తున్నట్లు పందుల యజమానులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే డీఎస్పీ మొగులయ్య అప్రమత్తమై అలంపూర్, ఉండవెల్లి, శాంతినగర్, ఐజా పోలీసులను అలర్ట్ చేశారు. దొంగల వాహనాన్ని పోలీసులు వెంబడిస్తుండగా వెనుక నుంచి పోలీస్ వాహనం వస్తున్నట్లు గమనించిన దొంగలు రాళ్లు, ఖాళీ మద్యం సీసాలు విసురుతూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బొలెరోలో ఉన్న పందులను కూడా పోలీసుల వాహనంపైకి విసిరివేస్తూ పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పోలీసులు వెనక్కి తగ్గకుండా దొంగలను చేస్ చేశారు. చివరకు దొంగలు పందులు ఉన్న బొలెరో వాహనాన్ని మధ్యలో వదిలేసి కొంత దూరం వెళ్లి ఓ కోళ్ల ఫారం వద్దకు చేరుకున్నారు. అక్కడి కోళ్ల ఫారం వాళ్లను బెదిరించి అక్కడ ఉన్న మరో వాహనాన్ని తీసుకుని పరారైనట్లు డీఎస్పీ మొగులయ్య తెలిపారు. వాహనంలో 3 దొంగలు ఉన్నట్లు గుర్తించామన్నారు. వీరు గతంలో కూడా గద్వాల్ జిల్లాలో పందుల దొంగతనాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. అలంపూర్, ఉండవెల్లి ఇటువైపు ఇటికాల, అటువైపు శాంతినగర్ అండ్ ఐజా వీళ్ళందరూ అలర్ట్ అయిపోయి 360 డిగ్రీస్లో వాళ్ళకి కార్డన్ చేస్తే వాళ్ళు తప్పించుకొని చివరిలో రాయచూర్ హైవేలో శాంతినగర్ రూట్లో వెళ్తున్నారని తెలిస్తే వాళ్ళకి చేంజ్ చేశారు. బట్ వాళ్ళు నోటోరియస్గా అంటే వాళ్ళ క్రిమినల్ మెన్సీరియా అంటే ఇక్కడ పందులు ముఖ్యం కాదు, బట్ వాల్యుబుల్ ప్రాపర్టీ అది కూడా నవేడేస్. వాళ్ళు చేసే క్రిమినల్ చర్య ఏదైతే ఉందో పోలీసు అని తెలిసి కూడా వాళ్ళు రిటాలియేషన్ అంటే పోతున్నప్పుడు రాళ్ళు ఇసిరేయడము,
సీసాలు విసిరేయడం వెహికల్ నుంచి వాళ్ళు చేంజ్ చేస్తున్నారు పోలీస్ వెహికల్ మీద. అలాగే పందులు, విజువల్స్ కూడా ఉన్నాయి, పందులు విసిరేస్తున్నారు. అంటే ఇమ్మీడియట్లీ వెహికల్ వెనుక వచ్చే వెహికల్ టర్టల్ కావాలి అంటే వాళ్ళు స్కిప్ కావడానికి, వాళ్ళు సేఫ్ జోన్లో ఎస్కేప్ కావడానికి దేనికైనా వాళ్ళు వెనకాడరు. అలాంటి నోటోరియస్ గ్యాంగ్ అది. ఇంతకుముందు కూడా మేము గతంలో పోయిన సంవత్సరం చేశాము, కేసు చేశాము. మల్లంపూర్, శాంతినగర్లో కేసు ఉంది. మేబీ వాళ్ళనేమో సస్పెక్ట్ చేస్తున్నాము, ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము. ఆ వెహికల్ దొరికింది కాబట్టి ఆ వెహికల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఫర్దర్గా ఎవరున్నా కానీ ఈసారి గట్టి యాక్షన్ తీసుకుంటాం. హన్మకొండ జిల్లాలోని గుండ్ల సింగారం గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు వివాదాస్పదంగా మారాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 174లో ఏర్పాటు చేసుకున్న సుమారు 200 గుడిసెలను అధికారులు కూల్చివేసినట్లు సమాచారం. అధికారులు భారీ పోలీస్ బందోబస్తుతో సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలు చేపట్టగా గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గుడిసెలు నేలమట్టం చేశారని బాధితులు ఆరోపించారు. ఏళ్లుగా అక్కడే నివసిస్తూ జీవనం సాగిస్తున్నామని ఒక్కసారిగా గుడిసెలను కూల్చివేయడంతో నిరాశ్రయులయ్యామని వారు వాపోయారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించే చర్యల్లో భాగంగానే కూల్చివేతలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వడ్ల కొనుగోలు, యూరియా సమస్యలపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. ఢిల్లీ ప్రయాణాలు కాదు, రైతులకు యూరియా కావాలి, కాంగ్రెస్ పై కవిత ఫైర్. రాజకీయ వేడి పెంచిన మైనంపల్లి వార్నింగ్, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.